దేవునికి ఇష్టలుగా దేవుని సత్యంలో బ్రతికినట్లయితే వారే నా ఇల్లు అన్నాడు దేవుడు. ఒక మనిషి దేవునికి ఇష్టంగా దేవుని ఆలోచన చొప్పున దేవుని లేఖనం ప్రకారం బ్రతికినట్లయితే మీరే నా ఇల్లు అంటే ఎంత యథార్థంగా, ఎంత నీతి నిజాయితీతో, సత్యముతో, న్యాయముతో బ్రతికినట్లయితే మీరే నా ఇల్లు అన్న దేవుని ఆలోచన చాలా గొప్పదిగా మనము చూస్తాం ప్రియుల. అలాగే చూడండి, ప్రతి ఒక్కరము కూడా ఎవరమైనా రక్షణలో ఉన్న లేక రక్షణ లేని పిల్లల్లో కూడా దేవుడు ఒక వాక్యము బయలుపరిచినాడు. ఏంది ఆ వాక్యం అంటే, కొందరు ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు, ధర్మశాస్త్రమైనట్టు ఉంటారు కానీ రక్షణ ఉండదు. కానీ ధర్మశాస్త్రమైనట్టు వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ధర్మశాస్త్రమైనట్టు ఉంటారు. అంటే ఒక నీతి నిజాయితీ యథార్థంగానే బ్రతుకుతారు కానీ క్రీస్తు తెలియని, అర్థం చేసుకొని బిడ్డలుగా ఉంటూ ఒక ధర్మశాస్త్రం లాగా ఉంటారు. క్రీస్తు ఎరిగిన బిడ్డలు పూర్తి పరిపక్వత చెంది పూర్తి జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం పొందుకొని నీవే నా ఇల్లు అన్నట్టుగా ఉంటారు. అందుకే దేవుడు మీరు సరిగా కరెక్ట్గా ఉన్నట్లయితే నీవే నా ఇల్లు అన్నాడు దేవుడు. నీ హృదయమే నా మందిరము. నీ హృదయము పవిత్రపరుచుకున్నట్లయితే అదే నా మందిరము అన్నట్టుగా దేవుని మాటలు మనం చూస్తాం. చూడండి ప్రియుల, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు మాట ధ్యానించుకుందాము. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చదవడము. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆకాశము మహాకాశములు అంట దేవునిని పట్టజాలవు. ఎందుకయ్యా పట్టజాలవు అంటే, మహాజ్ఞాని అయిన దేవుడు ఆయన నోటి వాక్కు చేత కలుగజేసినటువంటి ఈ భూమి, ఆయన మాట చేత కలుగజేసినటువంటి ఈ భూమి ఎంతలా మందిరం కడితే ఆయన ఆ మందిరంలో పెట్టగలము. అందుకే భక్తుడు తెలియపరుస్తున్నాడు, ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఈ ఆకాశం అంత మందిరం కట్టినా ఆయన దాంట్లో పెట్టలేము, పట్టజాలవు. మహాకాశములను ఆయన దాంట్లో పట్టజాలవు. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా ఆకాశంలో నుండి పై నుండి చూస్తే ఈ భూమి ఒక చిన్న నలుసుగా కనపడుతుంది. విశ్వంలో ఒక చిన్న నలుసుగా కనపడుతుంది. ఈ భూమి మీద ఎంతలో మందిరం కడితే ఇంకా ఆయన దాంట్లో పడతాడు. కనుకనే ఆయన మొదటి మాటలో అంటున్నట్టుగా, కీర్తన గ్రంథం 84 మొదటి వచనంలో అంటున్నట్టుగా, ఆయన నివాస స్థలములు మనోహరములు. ఏంది ఆ మనోహరములు అంటే, యథార్థత, నీతి, సత్యము, న్యాయము, ధర్మము కలిగి ఒక మనిషి బ్రతికినట్లయితే అదే రమ్యములు. అందుకే దేవుడు ఇంత పెద్ద ఆకాశంలో కానీ లేక మహాకాశంలో కానీ మేము కేవలం ఒక గుడి, ఒక మందిరం కట్టిన దాంట్లో ఆయన పట్టజాలని దేవుడు ఆయన అంటూ రాయిస్తూ వచ్చినాడు. దేవుడు ఏమన్నాడు, మీరు హృదయమే నా ఇల్లు, మీరు కరెక్ట్గా దాన్ని పవిత్రపరచుకుంటే అదే నా ఇల్లు అని దేవుడు అంటున్నాడు. ఆ చిన్న హృదయంలో అయినా దేవుడు ఉంటే, ఆ పవిత్ర హృదయం కలిగి ఉంటే దేవుడు ఉంటాడేమో, కానీ నువ్వు విశాలమైన మందిరం కట్టే దాంట్లో దేవుడు ఉండడు. మన హస్తకృత కష్టం చేత కట్టినటువంటి మందిరాలలో దేవుడు అయితే ఉండడు. కానీ ఎక్కడ ఉంటాడంటే మన హృదయాల్లోనే దేవుడు ఉంటాడంటూ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆకాశ మహాకాశములను ఆయనను పట్టజాలవు. చదువు. ఆయనకు
మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? దేవునికి మందిరము కట్టించటానికి చాలిన వాడు ఎవడు అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు భక్తుడు. ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచి ఉన్నాను. ఏం చెప్తున్నాడు భక్తుడు? ఆయనకు మందిరము కట్టగలిగిన మొనగాడెవడు? ఆ మందిరంలో ఆయనను బంధించగలిగిన శక్తిమంతుడెవడు? కేవలము ఒక పూజారిగా, అనగా ఒక దేవుని వాక్యం చెప్పే యాజకులముగా ఒక చిన్న మందిరాన్ని ఆయనను స్తుతించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు, పూజించి కొనియాడుటకు ఒక చిన్న మందిరాన్నైతే నేను కట్టగలిగి ఆయనను స్తుతించగలనే కానీ ఆ మందిరములో ఆయన ఉండుటకు అంత మందిరము నేను కట్టగలిగిన స్థితి నాకున్నదా? ఆయన దాంట్లో కట్టగలడా? ఆయన ఉండగలడా అంటే దాంట్లో అయితే ఉండను నా బిడ్డ. నీ పవిత్రతైన హృదయములో పవిత్రతగిన పెట్టుకుంటే నీ చిన్న హృదయంలో అయినా నేను ఉంటా, కానీ నీవు బంగారుతో కట్టు, వెండితో కట్టు, ఇంకా దేనితోనే కట్టు, నేను దాంట్లో కట్టను, నేను దాంట్లో ఉండలేను, దాంట్లో నేను నాకు అలాంటి మందిరము కట్టలేవు. ఈ భూమి అంతా కూడా ఒక చిన్న ఇసుక రేణుతో సమానం దేవుడికి. నువ్వు ఎంత పెద్ద మందిరం కడితే ఆయన పడతాడు. ఆకాశ మహాకాశములే పట్టజాలనంట గొప్ప దేవుడు ఆయన. కలుగునుగాక భూమి అంటే కలుగుతూ వచ్చింది ప్రతి ఒక్కటి కూడా. కనుక ఆయన పట్టడంట. కేవలం ఎందు నిమిత్తమయ్యా నేను ఒక మందిరాన్ని కడుతున్నాను, లేక ఎందు నిమిత్తం నేను కడుతున్నానంటే భక్తుడు ఇక్కడ తేటగా తెలియపరుస్తున్నాడు. ధూపము దేవునిని స్తుతించుటకు, ప్రార్థన రూపముగా దేవునిని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు, కొనియాడుటకు, ఒక పాటలు పాడుటకు, ఒక వాక్యాన్ని వివరించుటకు, ఒక సేవకుడుగా, సేవకురాలుగా ఆయన యాజక ధర్మం ధరించుటకు ఒక స్థలము కావాలి. ఒక పవిత్రులు, ఒక పరిశుద్ధ మనుషులు కొనుటకు ఒక మందిరము కావాలి. కానీ ఆ మందిరములో దేవుణ్ణి అయితే మనము పెట్టజాలము, ఆయన ఉండజాలడు. ఎందుకయ్యా ఈ మందిరాలంటే పవిత్రులు యథార్థత కలిగి, నీతి నిజాయితీ కలిగి 10 మంది పరిశుద్ధులు చేరి దేవుని స్తుతించడానికి మాత్రమే మందిరాలు అంటూ భక్తుడు తెలియపరుస్తున్నాడు. నేను కాదు ప్రియులారా. ఈ మందిరాలన్నీ ఎందుకు? ఒక స్థలము కావాలి. ఒక వాన వచ్చిన మనుషులకు పరిశుద్ధ దేవుని స్తుతించుటకు ఒక స్థలం కావాలి. ఒక ఎండ నుండి తప్పించుటకు ఒక స్థలము, ఒక వాన నుండి, ఎండ నుండి, వీటన్నిటి నుండి మనము కూడుకొని మనసారా పవిత్రంగా యథార్థంగా స్తుతించనీకి ఒక స్థలము, ఒక గూడు కావాలి. అంతేకాని ఆ కట్టిన గుడిలో ఆయనే ఆడ కూర్చొని తిష్ట వేస్తాడని అయితే ఆయన చెప్పట్లేదు. కానీ ఒక మాట అంటాడు నా దేవుడు. ఏమంటున్నాడు? ఎక్కడ 2-3 నా నామమున మోకరించి నా ఆలోచన విధానం ఎవరు తెలియపరుస్తారో, ఎవరు పాటలు పాడుతారో, ఎవరు సత్యాన్ని ధైర్యంగా ప్రకటించగలుగుతారో, సత్య వాక్యాన్ని చేత పట్టుకొని ఆ వాక్యం చేత కట్టబడుతూ దిద్దబడుతూ ఒకరిని సత్యంలోకి లాగుతారో వారి మధ్య నేను ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మందిరాలు పెద్దవి కట్టినంత మాత్రాన అక్కడ ఆయన ఉండడు. పవిత్రత, యథార్థత కలిగి 2-3 కలిసి నన్ను స్తుతించిన, మహిమపరిచిన, ఘనపరిచిన వారి మధ్య నేను ఉంటాను, కానీ నువ్వు బంగారుతో కట్టు, నేను దాంట్లో ఉండగలనా అంటున్నాడు దేవుడు ప్రియుడా. కనుక ఈ ధూపం వేసేదానికి, దేవుని స్తుతించేదానికి, దేవుణ్ణి మహిమపరిచేదానికి, దేవుని కొనియాడి కీర్తించి భజించేదానికి మనం ఒక నివాసాన్ని ఏర్పరచుకొని పరిశుద్ధంగా ఒక చోట కూడుకొని దానికి కావాలి మందిరం, అంతే. కానీ ఈనాడు అలా లేదు పిల్లల. మందిరము గొప్పగా ఉందంటే
దాంట్లో విశ్వాసులు మరి కనపడుతున్నారో లేదో తెలియదు కానీ మందిరం బయటను చూసి అదిరిపోయింది, భలే ఉంది అని అక్కడక్కడ కూడా చెప్తుండగా చూస్తూ ఉంటాం. మందిరాలు చూస్తే ఆ ద్వారం ముందు నుంచి చూసిన అదిరిపోయేటట్టే ఆ యొక్క మందిర స్థలం కానీ అంత బలుంటుంది. కానీ లోపల విశ్వాసులు ఎంత పట్టుదల కలిగి, ఎంత దేవుని వాక్యం చేత పట్టుకొని ఒకరికి ఆకర్షితులై వారి జీవితాన్ని వారు చెప్పుకొని దేవుని వాక్యానికి పట్టుబడి లోబడి బ్రతికి వాక్యాన్ని ప్రేమించిన దాని ప్రకారం వాక్య ప్రకారం బ్రతకగలిగిన పిల్లలు తక్కువగానే మనకు కనపడుతున్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, మనము దేవుని ఆలోచనలో మన హృదయాన్ని పవిత్రపరచుకునే పిల్లలుగా ఉండాలని దేవుని వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 100 కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే మంచిది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఈ మందిరాల్లో జరగవలసినటువంటి ఆలోచన విధానం ఇది. ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నారు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ప్రతి విషయంలో ఆరోగ్యం ఇచ్చినందుకైనాను, మనకన్నా పేదవారుగా టౌన్లలో అయితే ఆ బొంగులలో బ్రతుకుతూ ఉంటారు. ఏది రోడ్డు వేదికి ఒక రౌండ్ బొంగులు వేస్తూ ఉంటారు, వాటిల్లో బ్రతుకుతుంటారు. ఫుట్పాత్ మీద బట్టలు పరుచుకొని బ్రతుకుతూ ఉంటారు. వారికన్నా ధన్యతమైన జీవితం మనకిస్తుంటారు. మనకు లేని దాని గురించి ఆశపడక మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి మనము గర్వపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పిల్లలంగా ఉండాలంటూ తెలియపరుస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు అంటే మనకన్నా తక్కువ జీవితం కలుగుతూ బ్రతుకుతూ ఉంటారన్నమాట. వాళ్ళను చూసి వారికన్నా మంచి జీవితం ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఆయన గుమ్మములో, ఆ పవిత్ర సన్నిధిలో, ఆ పవిత్ర ఆలయంలో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో, ఆయన మందిరములో కీర్తనలు పాడుచు కృతజ్ఞత కలిగి ఆయన గుమ్మములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన నామమును ఘనపరిచే పిల్లలు కండి. ఎందుకయ్యా ఆయన నామమును ఘనపరచాలంటే, ఈ యొక్క లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఆయన మనిషిగా పుట్టి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదికి వచ్చి మనలాంటి శరీరంతో పాపము చేయకుండా బ్రతికి పాపము చేసిన వారికి శిక్ష వేయాలి. కానీ శిక్ష ఎవరికి పడింది? పాపము చేయనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారికి శిక్ష పడి ఆయన పాపమై శాపమై రక్తమంతా కార్చిన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ఘనతను మనం వివరించాలి. ఆ పరిశుద్ధుని కల్వరి శిలువలో కార్చిన రక్తమును, ఆయన రక్తమును, ఆయన మరణమును మనము ప్రచురము చేయాలి. ఆయనను ఘనపరుస్తూ, కొనియాడుతూ, పూజించుతూ ఆ సృష్టికర్తను మనము పూజించాలి. ఎందుకనగా ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఇంకెవరు పరిశుద్ధులం కాము. కానీ ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనలను కూడా పరిశుద్ధపరచి పరలోక రాజ్యానికి వారసులుగా, పౌరులుగా చేస్తున్నాం. మనదైతే ఈ లోకము మనది కాదు. ఈ లోకము మనది కాదు.
మనము ఈ లోకములో యాత్రికులము, పారదేశులము. ఈ లోకము మంది కానప్పుడు మనం ఏమవుతాము? ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. యాత్రికులు, పరదేశులు ఎప్పటికైనా కొన్ని దినాల అక్కడ నుండి మళ్ళీ వారి సొంత ఏరియాకు పోవాలి, వారి సొంత ప్లేస్కు పోవాలి. అలాగే మన సొంత ప్లేసు, మన సొంత ఏరియా ఎక్కడ ఉంది, ఎక్కడ పోవాలంటే అది దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి, వాగ్దానం చేసినటువంటి ప్రాంతము పరలోక రాజ్యము. మొదటిగా దేవుడే వాగ్దానం చేశాను, పరలోక రాజ్యం మీకు ఇస్తానని. అక్కడ మీకు పౌరసత్వము పరలోక రాజ్యంలో ఉందని పత్రికలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో ఉందని దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక ఇక్కడ మనం పరదేశులను, యాత్రికులము, కేవలము ఊరికే ఇక్కడ చూసుకొని మళ్ళీ మన పౌరస్థితి అయిన పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారని, ఆయన ఇచ్చిన ఆయుస్సు వరకు మనము ఉండి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి ఈ దేహముతో మనం చేసినటువంటి క్రియలు ముగించుకొని వెళ్ళిన తర్వాత దేవుడు అవి మంచివే క్రియలే కానీ చెడ్డ క్రియలే కానీ వాటికి ప్రతిఫలం పొందుకొని దేవుని తీర్పును పొందుకొని మనము మంచిగా బ్రతికినట్లయితే ప్రభువు దగ్గరను, చెడ్డగా బ్రతికినట్లయితే అపవాదికి తయారు చేసిన నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన పిల్లలంగా మనము దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియుల, చివరిగా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే చూడండి, మందిరములో మనం పోవు మందిరాలలో సమృద్ధి ఉండుట నిమిత్తము, సమృద్ధి కలిగి ఉండుట నిమిత్తము, దేవుని సన్నిధిలో దేవుని ఆలోచనలు వినే ఆ యొక్క మందిర ప్రాంతంలో సమృద్ధి ఉండాలంట. ఆ మందిరంలో సమృద్ధి ఉండాలంటే ఆ మందిరంకు వస్తున్న సహవాసులు, ఆ రక్షణ పొందుకున్న పిల్లలు చేతనైనంత మటుకు మన వారి స్థితులను బట్టి గుప్పిళ్ళను వదిలితే ఆకాశ గుప్పిళ్ళు, ఆకాశ ఆ యొక్క ద్వారాలు ఆయన తెరిచి మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మన స్తోమతను బట్టి మనము ఇచ్చినట్లయితే దేవుడు మనకు ఆకాశ వాక్యం చెప్పి ఆ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటూ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కనుక మనము కొంచెం ఇచ్చితే ఆయన పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కనుక నీ నా జీవితాల్లో ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లల సహోదరి సహోదరుడా, మనము ప్రభువుకు కొన్ని పనులు, దేవుని పనులు అనగా దేవుడు మహిమపరచు బడు నిమిత్తము మనకు కానుకలు దేవునికి ఇవ్వవలసిన బిడ్డలముగా ఉండాలి. ఆయన మందిరంలో ధనము పుష్కలంగా ఉండాలి. అనగా ఆ యొక్క ధాన్యము కానివ్వండి, ధనం కానివ్వండి, మందిరంలో ఏ లోటు లేకుండా ఉండే మందిరాలుగా ఉండాలని దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియులు. అయితే దశంభాగమే ఖచ్చితంగా ముక్కు పట్టుకొని వసూలు చేసే దేవుడైతే ఆయన కాడు. ముక్కు పట్టుకొని దశంభాగం కట్టు అనే దేవుడైతే కాదు. నీకు తోసినంత, నీవు ఎదిగినంత, నీ స్తోమతను బట్టి నీవు ధారాళంగా ఇచ్చే బిడ్డవుగా అయితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక అటు స్థితిలో రోజు కూడా కొన్ని మాటలతోనే మనం సరి చేసుకుంటూ దిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే మన మనిషి జన్మ ప్రేమ. మనము బలహీనులమే, బుద్ధిహీనులమే, పనిక మాల్యులమే. ప్రతి ఒక్కరము కూడా ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద విశ్వాసి అయినా, ఎంత పెద్ద సేవకుడైనా, నేను నీతిమంతుడును, పరిశుద్ధుడును, నాకంత ఇంత పొడుగు, నాకంత ఇంత పొడుగు అని చెప్పుకునే
క్రైస్తవుడు అది క్రైస్తవుడు అనబడడు. కాకపోతే మనము దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ భయభక్తులు కలిగి బ్రతికే బిడ్డలముగా ఉంటూ పరిశుద్ధముగా బ్రతకాలి. కానీ నేను గొప్పవాడిని అనే అహంకారము మనకు ఏ క్రైస్తవునికి క్రైస్తవురాలకి ఉండకూడదు. ఈ అహంకారమే పలు విధాలకు చేటయి ఆ యొక్క పరలోక రాజ్యంలో త్రోసివేయబడిన కెరూబు బతుకు అయిపోతుంది. మనం అహంకారం పడితే మన బ్రతుకైతే. కనుక అహంకారం లేక దేవుని భయభక్తులతో శ్రద్ధాశక్తులతో వాక్యం విని వాక్య ప్రకారము బ్రతకనీకి ఆశ కలిగి దేవుని లేఖనములు విన్నదాని ప్రకారం బ్రతకగలిగే ఆలోచన ఎవరినైతే ఉంటుందో వారు బహుగా దీవించబడతారు, దేవుని కృపను పొందుకుంటారు, దేవుని రక్షణలో మరింత నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ఓర్పు కలిగి ఆ నిలవరమైన పట్టణం కొరకు ఎదురు చూస్తూ భయభక్తులు కలిగి భక్తురాలను బ్రతుకుతారు. కనుక అట్టి స్థితిలో దేవుడు జ్ఞానబుద్ధి వివేచనలు అందరికీ దేవుడు మెండుగా దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోంచినట్లయితే ఇచ్చిన ప్రార్థన. మహాగణుడైన ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, అవును తండ్రి, నీ నామము గొప్పది.